అండి కిచెన్ సింక్లో గుప్పుడు ఉప్పు వేయండి, అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి క్లియర్ అయిపోతాయి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. హాయ్ అండి, నమస్తే, ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మంచి పొడుపు కొత్త అయితే మీ ముందుకు. అగ్గిపెట్టిలో ఇద్దరు పోలీసులు ఏమిటది? ప్రశ్న మరొకసారి అండి. అగ్గిపెట్టిలో ఇద్దరు పోలీసులు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎగ్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఎగ్స్ ఒక్కోసారి మనకి డౌట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అవి మంచిగా ఉన్నాయా లేదంటే పాడైపోయినాయి అని ఎలా తెలుసుకోవాలనేది ఒక డౌట్ అయితే ఉండిపోతూ ఉంటుంది కదండి. ఒక్కోసారి ఇలా గుడ్లు అయితే మురిగిపోతూ ఉంటాయి. అంటే అవి బ్లాక్గా అయిపోతూ ఉంటుందండి, లోపల మురిగిపోయి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మంచి గుడ్లు ఏవి, అలానే మనకి పాడైపోయినవి ఏవి అని మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఏదైనా ఒక గ్లాసులో నిండుగా వాటర్ పోసుకోవాలండి. నేను ఇక్కడ మీకు చూపించడం కోసం గాజు గ్లాస్ తీసుకున్నానండి. దానిలో ఈ విధంగా ఎగ్స్ అయితే పెట్టేసుకున్నాను. మునిగి ఉంటే అది మంచి ఎగ్ అని అర్థం, లేదు పైకి తేలుతుంది అనుకోండి అది పాడైపోయిందని అర్థం. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ తీసుకుందామండి. ఇంట్లో మనం ఎక్కువగా బ్లౌజులకి ఉక్సులు అవి పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఉక్సులు కానీ, సూదులు కానీ, దారాలు కానీ ఏదైనా ఇలా జిప్ల కవర్లు వేసేసుకున్నాం అనుకోండి, అటు ఇటు పడేయకుండా చక్కగా అందులో ఉంటాయి కాబట్టి తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మునక్కాయ ముక్కలు స్టోర్ చేసుకునేటప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మునక్కాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత అందులో ఒక స్పూను ఆయిల్ వేసేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని. మునక్కాయ ముక్కలకి ఎప్పుడు కూడా నేను ఏ విధంగానే ఆయిల్ అప్లై చేసేసి ఇలా మొత్తానికి పట్టించేసి ఇలాగా ఏదైనా ఒక బాక్స్ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటానండి. ఫ్రిడ్జ్లో మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇలా మునక్కాయ ముక్కలు పాడవటం కానీ, బూజు పట్టడం కానీ, కుళ్ళిపోవటం కానీ జరగదండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్ నేను ఎప్పుడు కూడా యూజ్ చేసుకుంటూ ఉంటానండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. లెమన్స్ ఎక్కువగా మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మనం అనేక అవసరాలకి యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇలా లెమన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా లెమన్స్ అన్నీ కూడా ఒక చోట మనం కవర్లో పెట్టేసుకుంటూ ఉంటాము. కవర్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాటిలో ఎక్కువగా వాటర్ తేమ ఏర్పడి ఇలా నిమ్మకాయలన్నీ కూడా పాడైపోతూ ఉంటాయండి. అలా పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఒక్కొక్క నిమ్మకాయకి న్యూస్ పేపర్ కానీ, టిష్యూ పేపర్ కానీ ఈ విధంగా చుట్టేసుకొని రోల్ చేసేసుకొని ఈ విధంగా క్యారీ బ్యాగ్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం ఏ కూరగాయలు అయినా కూడా ముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను షేర్ చేశానండి మీకు. ఈ విధంగా మనం ఏ కూరగాయలైనా సరే ఏదైనా న్యూస్ పేపర్ కానీ, టిష్యూ పేపర్ కానీ అడుగుని ఈ విధంగా పెట్టేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి కూరగాయలు ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. రోజు మనం కాఫీ పెట్టుకుంటూ ఉంటాం కదండి. కాఫీ పౌడర్ అయితే మనం ఇలా కాఫీలోకి కలుపుకుంటూ ఉంటాం కదండి. ఇలా కాఫీ పెట్టుకునేటప్పుడు కొంచెం మనకి ఎక్కువైతే ఈ విధంగా ప్యాకెట్లోనే ఉంచేస్తూ ఉంటాము. అంటే మనం వేసుకోగా ఒక్కొక్కసారి ఎక్కువైపోతుంది, మిగతాది అలా వదిలేస్తూ ఉంటాం కదండి. ఇలా ప్యాకెట్లోనే ఉండిపోతే అది గాలాడి గెడ్డ కట్టేస్తుందండి. అలాగా గెడ్డ కట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా కాఫీ పౌడర్లో కొంచెం పంచదార వేసేసి ఇలా ఫోల్డింగ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డేకైనా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బెండకాయలు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలాగ బెండకాయలు ఈ విధంగా మనం ముందుగా కట్ చేసేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా బెండకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇలా బెండకాయలు ఎక్కువగా మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మనం అలానే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే దానిపైన ఎక్కువగా కెమికల్స్ వేసి పండిస్తూ ఉంటారు కదండి, మందులు అవి వేస్తూ ఉంటారు. అలా కాకుండా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకొని తేమ లేకుండా ఇలా బెండకాయలు అన్నిటిని కూడా ఆరపెట్టుకున్న తర్వాత ఈ విధంగా చాకు తీసుకొని ఇలా తొడుములను కట్ చేసేసుకోవాలండి. చివర ఇలా స్టార్టింగ్లో కూడా ఆ తొడుముని తీసేసి ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి బెండకాయలన్నీ కూడా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకు అలానే ఉంటాయండి. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ వేసేసుకొని ఈ విధంగా తొడుములన్నీ తీసుకున్నటువంటి బెండకాయలన్నీ కూడా ఆ బాక్స్లో స్టోర్ చేసేసి మళ్ళీ కూడా న్యూస్ పేపర్ వేసుకోవాలండి. మనకి ఎక్కువగా ఉన్నాయనుకోండి, కొంచెం ఎక్కువగా
ఉన్నప్పుడు పెద్ద కంటైనర్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఒక లేయర్గా బెండకాయలు పెట్టుకున్న తర్వాత ఇలాగ పేపర్ వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ బెండకాయలు పెట్టుకొని మళ్ళీ పేపర్ వేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి ఎక్కడైనా వాటర్ బబుల్స్ ఏర్పడి ఒకవేళ తేమ ఉన్నా కూడా ఇలా న్యూస్ పేపర్ పీల్చుకుంటుంది కాబట్టి మనకి బెండకాయలు అనేవి పాడవకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని ఇలా పాడైపోతుంటే చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటాం కాబట్టి ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ ఏం కాదండి, మా వారు ఈరోజు ఈ కాయలు అయితే తీసుకొచ్చారండి. మీరు ఇప్పటికే ఈ కాయల్ని ఏమంటారో గెస్ చేసే ఉంటారు. ఒకవేళ మీకు ఈ కాయలు నేమ్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఈ కాయల్ని ఎక్కువగా పప్పులో కూడా వేస్తారు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ విధంగా కాయలను అయితే మేము చాలా ఇష్టంగా తింటామండి. ఇలా మేము మామూలుగా పప్పులో కాకుండా మామూలుగానే తినేస్తూ ఉంటారండి మా పిల్లలు అయితే. ఎక్కువగా ఉప్పు కారం ఇలా అద్దేసుకొని కాయలకి ఇలా కొంచెం కట్ చేసేసుకొని తినేస్తూ ఉంటారు. చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. చూస్తుంటేనే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి, తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇలా కొద్దిగా కారం ఉప్పు నంచుకొని తిన్నాం అనుకోండి, చక్కగా ఉప్పు ఉప్పుగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా తెలియని వాళ్ళకి ఈ టిప్ నేను టిప్ ఏం కాదండి, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. సో మీ ఏరియాస్లో ఈ కాయల్ని ఏమంటారో తప్పకుండా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. లాస్ట్ టిప్ ఇది. కిచెన్ సింక్లో మనం రోజు కూడా గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. రోజు కూడా గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు ఒక్కోసారి మనకి ఇలా మనం గిన్నెలు కడిగేటప్పుడు అన్నం మెతుకులు కానీ ఏదైనా మనం క్లీన్ చేసేటప్పుడు కూరగాయ తొక్కలు కానీ దారాలు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి. నలకలు అడ్డం పడిపోయి ఒక్కోసారి సింకు బ్లాకేజ్ అయిపోతూ ఉంటుంది. అలా సింకు బ్లాకేజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం ఇలా 1 వీక్ కానీ 10 డేస్కి కానీ ఒక్కొక్కసారి ఈ విధంగా ఒక గుప్పుడు ఉప్పు తీసుకొని సాల్ట్ కానీ రాళ్ళు ఉప్పు కానీ ఏదైనా ఓకేనండి, ఈ విధంగా సాల్ట్ పెట్టేసి ఈ విధంగా స్క్రబ్బర్ పెట్టి శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. ఒకవేళ మనం నాన్ వెజ్ వండుకున్నా కూడా ఇలా సాల్ట్ పెట్టి క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. ఒకవేళ మనకు తెలియకుండానే బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ ఫామ్ అయినా కూడా ఇలా ఉప్పు వేయటం వల్ల అంతా కూడా తొలగిపోతుందండి. సింక్ బ్లాకేజ్ సమస్య కూడా ఉండదు. ఇలాగా క్లీన్ చేసేసిన తర్వాత హాట్ వాటర్ని బాగా మరిగించుకొని ఇలా చుట్టూరు కూడా ఆ వాటర్ని ఇలా అప్లై చేసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, సింక్ బ్లాకేజ్ సమస్య అనేది ఉండదండి. సో ఇలా మనకి ఏమైనా హోల్స్లో ఏమైనా ఇరుక్కుపోయినా కూడా హాట్ వాటర్ పోయటం వల్ల అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనకి ఇంట్లోకి ఎక్కువగా చీమలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. చీమలు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి. ఇలా మనం చీమలు పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపించానండి. దీన్ని రామబాణం అంటారు. ఇది 20 రూపీస్ ఉంటుంది, షాపుల్లో దొరుకుతుంది. ఇలా ఆ చాక్ పీస్ లాగా ఉంటుందండి. ఆ చాక్ పీస్ని ఈ విధంగా గీతలాగా గీసామనుకోండి చీమలు ఉన్న చోట, అప్పటికప్పుడే చనిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చీమలకి కానీ అది బొద్దింకలకి కానీ అలానే పురుగులకి బల్లులకి రాకుండా చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. దాన్ని రామబాణం అంటారండి. 20 రూపీస్ మాత్రమే ఉంటుంది, షాపుల్లో దొరుకుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ప్లీజ్ అండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ రోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.